గ్రీన్ కార్పొరేషన్ ద్వారా 2014లోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పార్కులన్నింటినీ ఆధునీకరిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరులో ₹1తోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పొందే అవకాశం కల్పించామని, 3 లక్షల కుటుంబాలకు ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని వెల్లడించారు. ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. సంతపేట మార్కెట్ను ఆధునీకరించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాంపులు కేటాయించామన్నారు. నెల్లూరులో సిటీలో మరికొన్ని మార్కెట్లు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు. సాయంత్రం పోతే ఎవరు 7 పక్కన వచ్చేవాళ్ళు ఎవరు రావట్లేదు. వస్తారమ్మా ఎక్కడికి వస్తారు జరుకోరు పోయి మాట్లాడు మీరు అది ఆలోచించి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏం చేయాలా అంతే నువ్వు వాళ్ళ అది పట్టుకొచ్చి మీరు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేయండి. ఆయన మాట్లాడుకొని చూసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తారో చేయండి. తీసేస్తారు వేరే వాళ్ళు తీసేస్తారు. నేను ఇచ్చిన నేను చక్కగా లాట్ వేసి కట్టించాను. ఉండేది అండి. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్తో డెవలప్మెంట్తో పాటు నెల్లూరును కూడా టేకప్ చేయడం జరిగింది. ఇందులో అనేక పార్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటితోటే ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి, ఆర్థిక పరిస్థితి పెరగటానికి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం. 39, 42వ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం. అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే ఎవరికి ఇచ్చినా ఎవరు బెనిఫిట్ అయినా మంచిదే. అయితే ఒక్కొక్కరికి 2-3 ఇచ్చారన్నారు. దాన్ని నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని. బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా తీసేయం. ఉన్నవాళ్ళని చూస్తూ 2014-19లో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి, సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తాను.
2014-19లో ఆ రోజు లాటరీ వేసి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళలో ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వాలు మారినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేను మళ్ళా వచ్చి చూస్తే భయంకరంగా ఉంది. వెనకాల కొట్లలో ఏం వేస్తున్నారంటే గడ్డి పశువులు కట్టేస్తున్నారు. నిజంగా దారుణం. అది బహుశా ఒకే వ్యక్తికి 2-3 షాపులు ఇస్తే ఒక షాపు రన్ చేస్తే ఒక షాపు రిజర్వ్ చేసుకున్నట్టున్నారు. అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను. ఇవాళ 3 గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురమ్మన్నాను. డేటా వచ్చి ఏది తొందరపడను. ఇది 3వసారి ఇక్కడికి రావటం. 1-2 సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా. ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ సెంటర్లో బ్లూ షేడ్ ఉంది. దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాళ్ళకి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల. దాన్ని వైట్గా మార్చమని చెప్పాను. 15 రోజులు మారుస్తారు. ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు కామన్ మీటర్ ఉంది. అలా కాకుండా అది కూడా 15 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను ఒకసారి వస్తా. అధికారుల దగ్గర డేటా తీసుకొని చేయటం జరుగుతుంది. ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని, వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. అధికారులతో మాట్లాడుతున్నాను. త్వరలో కార్యరూపం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని చూస్తుంటాం, కానీ నారాయణ లాంటి మంత్రిని చూడలే. తెలుగుదేశం లాంటి పార్టీని మనం చూడలే. ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నెల్లూరు కాదు, రాష్ట్రం అంతా చూడాలి. రాజధాని నిర్మించే బాధ్యత ఆయనదే. అట్లాగా నెల్లూరును మర్చిపోకుండా తనకిచ్చినటువంటి 75,000 మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ రాలేదు. ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజానీకం కోసం ఈరోజు ఒక పార్కులే కాదు, ఒక స్కూళ్ళే కాదు, ఒక మార్కెట్లే కాదు, నెల్లూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న దానికి ఒక నుడా చైర్మన్గా మేము కూడా ఐ లవ్ నెల్లూరు, నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి. ఈరోజు నారాయణ గారు చేసే పని అదే. నెల్లూరు బాగుండాలి అని ఆయన అడుగులో అడుగేస్తూ ఐ లవ్ నెల్లూరు అనేది ప్రతి వ్యాపారస్తులు అడుగుతున్నాం, ప్రతి హోటల్ అడుగుతున్నాం, అందరం కూడా అడుగుతున్నాం. ప్రతి వాళ్ళ అంగడి ముందు ఒక బోర్డు పెట్టమని. ఎప్పుడైతే మన నెల్లూరుని మనం ప్రేమిస్తామో, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన రోడ్లు కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఇవన్నీ బాగా జరగాలంటే నారాయణ గారు చేసే పనిలో మనందరం భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయితే ఇది ఒక రోజులో మార్పు వస్తుంది నేను అంటం లేదు, వారంలో మార్పు వస్తుంది నేను అంటం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో నారాయణ గారు ఖచ్చితంగా మార్పు తేగలరు. నుడా తరఫున ఆయనతోటి ఐ లవ్ నెల్లూరు అనే నినాదంతో నెల్లూరుని తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఐ లవ్ నెల్లూరుని ప్రతి అంగడి ముందు బోర్డు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని వర్కులు చేశారు. ఎండ్ రోడ్డు, పార్కుల డెవలప్మెంట్, కాలువల పూడికలు, అలాగే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఈ మార్కెట్ నిర్మించిన మన మంత్రివర్యులు మరలా తిరిగి ఆయన మంత్రివర్యులైనాక మరలా దాన్ని పరీక్షించి ఎవరెవరికి లబ్ధిదారులకు న్యాయం చేయాలో, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీలు కల్పించాలో అన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలనే తలంపుతో, నెల్లూరుని అభివృద్ధి పదంలో నడపాలనే తలంపుతో మన మంత్రి గారు పనిచేస్తున్నారు. నెల్లూరు వాసీల తరపున సార్కు ధన్యవాదాలు తెలుపు. 48-47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష, ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్కి ₹1 కోటి నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు
ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా, చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు. పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది. కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో 5,000 రూపాయలు ఉండేది, డిపాజిట్ కట్టాల. 5,000 రూపాయలు మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 రూపాయి కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1 మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము. 34,000 ఎకరాలు రైతులు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే, పెరిగిన భూముల విలువ నిలవాలి పెరగాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఐటీ ఇండస్ట్రీస్, అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రండి, హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి, ఎవరు రారు. డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో 10% కూడా దిగవు. ఈరోజు హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి 5,000 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కట్టబట్టే ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషనా ల్యాండ్ పుల్లింగా, ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం, లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా పెరిగేటట్టుగా, ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టు. करना बाबा पक्का बाबा नमाजी
తెలుగుదేశం పార్టీ దేవో దేవే వచ్చిందమ్మా మళ్ళీ మళ్ళీ రే పోరా రివర్స్ ఎక్కుతారా మనం అంతే మనం మారం ఇంకా 9వ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసింది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాల వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను, నేను ఎమ్మెల్యే ఇద్దరు తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 54 స్కూల్స్ సిటీలో ఉన్నాయి. అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు, జిమ్ ఎక్విప్మెంట్ లేదు. వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకి ఇచ్చాను. మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని. ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో 2014-19లో 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం. 85%, 90% 2 ప్రాజెక్టులు అయినాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం. 1 ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో 6 లక్షల లీటర్ల వాటరు, మినరల్ వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చా. దానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014-19. దాన్ని వదిలేశారు.
అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్ల 10 కోట్ల ఖర్చు పెడితే 5 కోట్లకి ఉపయోగం ఉండేది. 5 కోట్లు ఎక్కడదండి? ప్రజలు కట్టిన ట్యాక్సులదే. మా మీద కోపంతో 2014-19లో ఏ పని అయితే చేసామో ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చి తొక్కుల పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చి తొక్కుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా? చేయలే, ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47వ వార్డులో 48-47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష. ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్ దానికి ₹1 కోటి నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా. చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు. పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది. కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ₹5,000 ఉండేది, డిపాజిట్ కట్టాల. ₹5,000 మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1తో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు 9వ వార్డులో అంబేద్కర్ పార్క్. ఎప్పుడైనా పార్కు డెవలప్ కావాలన్నా, నెల్లూరు ఒక పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలన్నా ఒక నారాయణ గారే ఉండాలి. గతంలో ఎన్నో పార్కులు శ్రీకారం చుట్టారు ఆయన ఆశీస్సులతో. గతంలో నేను నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అడుగేస్తూ నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుది అనేక పార్కులు కట్టాం. ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే అంతా ఇంత లేదు. మరి గత 5 ఏళ్లలో ఎన్నో మాటలు చెప్పారు. కనీసం ఒక్క పార్కు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, కనీసం ఒక్క లైను, వాటర్ సంఘం నుంచి ఒక జానుడు కూడా ఆ ప్రభుత్వం కదిలించలేదు. మంత్రిగా ఉండాలని ఎట్టబోయాడు, ఇప్పుడు అంతులేదు. అదే నారాయణ గారు, దట్ ఈజ్ నారాయణ. ఈరోజు చూస్తే చిన్నపిల్లలు సార్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు. అసలు వాళ్ళకేం తెలియదు. మీకేం ప్రభుత్వం చేసింది అని చెప్పి అడిగితే వాళ్ళు టీడీపీ అని చెప్తున్నారు. ఆ ఒక్కటి చాలు. అంటే పిల్లకాయలు ఎప్పుడు కూడా పార్కులు ఉండాలి. సాయంత్రం అయితే వాళ్ళు ఆడుకునేదానికి, పెద్దలు కానీ కూర్చునేదానికి ఒక పార్కులు అవసరం. అటువంటిది అన్ని పార్కులకు ఈరోజు శ్రీకారం చుట్టింది నారాయణ గారు. అదే రకంగా చూస్తే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మన చెరువుకి, నెల్లూరు చెరువుకి బ్రహ్మాండమైంది. సాయంత్రం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి డీకే వెనక్కి కూడా ఆనాడు 2 ఎకరాలు తీసుకున్నాం. నారాయణ గారు ఆ రోజు తీసుకోవడం జరిగింది. అది ఇంకా టైం ఉండుంటే ఆ రోజే బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. రూరల్ ఎమ్మెల్యేతో మాట్లాడి నారాయణ గారు అదే నుడా, ఆ రోజు చేసిన నుడా, ఆ కొరవ కూడా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నారాయణ గారికి బాలకుల దీవెన బ్రహ్మ దీవెన అంటారు. అటువంటి ఈరోజు బాలల్లో కూడా దీవించే దీవెనలు ఆయనకు ఉండాలని, ఆయన ఒక్క నెల్లూరు కాదు,
నెల్లూరు కాదు రాష్ట్రం అంతా చూడాలి, రాజధాని చూడాలి. ఒక పక్క రాజధాని చూస్తూ, ఒక పక్క రాష్ట్రం చూస్తూ, ఒక పక్క తన నెల్లూరులో 75,000 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాని మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు సేవ చేస్తూ ఏకైక వ్యక్తి నారాయణ గారు. అటువంటి వ్యక్తిని ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏ ఎన్నికల్లో ఏదైతే నినాదం చెప్పామో అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి, అదే స్లోగన్ ఈ సంవత్సరం రోజుల నుంచి నెల్లూరు నగరంలో మారుమోగుతుంది. నగరంలో ఎన్ని పార్కులు అయితే ఉన్నాయో గతంలో కూడా నగరంలో దాదాపు 70 పార్కుల్ని ఒక్కసారి మొదలుపెట్టి పార్కులన్నిటికి కూడా ఆ రోజున్న అవకాశాలను బట్టి కాంపౌండ్ వాళ్ళు అయితేమి, జిమ్ ఎక్విప్మెంట్లు అయితేమి, గ్రీనరీ అయితేమి మొత్తం చేయించి ఆ రోజు గవర్నమెంట్ మళ్ళీ రాకపోయినా ఈ ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇస్తూ వస్తున్నామో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వీధిలో ఎతికి సందుల్లో ఉన్న పార్కులను కూడా గుర్తించి ప్రతి ఒక్క పార్కును చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా 9వ డివిజన్లో 6 పార్కులుంటే 6 పార్కులను కూడా 2014-19లో సారే వచ్చి శంకుస్థాపనలు చేసి మరీ వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్ల నుంచి వాటిని అట్టే నిర్వీర్యం చేస్తే ఈరోజు ఏదైతే హామీ ఇచ్చామో కేవలం 23వ తేదీ స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లోడు ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకోవాలని అన్నీ కూడా తయారు చేసాం. వచ్చే వారం సార్ మిగతా 5 పార్కులు కూడా కంప్లీట్ అయిపోతాయి. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 9th డివిజన్లోని అంబేద్కర్ పార్క్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ముందుగా చెప్పేది నారాయణ సార్ అని. గతంలో చూసుకుంటే ఏదో చేసాం వెళ్ళిపోయాం అనే దాంట్లో కాకుండా ఈరోజు పార్కు డెవలప్ చేసి దాంట్లో ప్రతి మెయింటెనెన్స్కి ఒక మనిషిని పెట్టి ఈరోజు అన్ని రకాలుగా నీట్గా, ఎంత నీట్గా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాన్ని కానీ, కూర్చోవడానికి కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే దగ్గర ఉండే పార్కు డెవలప్ అంటే అభివృద్ధి అంటే నారాయణ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ గతంలో కాకుండా ఈసారి ఎన్నో పార్కులు 5 పార్కులు ఉన్నాయి 9వ డివిజన్లో. ఈ 5 పార్కులు కూడా సంవత్సరం తిరగకముందే అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు నారాయణ సార్కి ఉండాలని ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ అంబేద్కర్ పార్కు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన నారాయణ గారికి, అలాగే నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మేలు చేయాలి, ప్రజలు మమ్మల్ని గెలిపించిన దానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక భావన మనసులో ఉంటే ఆ భావన ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడద్ది, ప్రజలకి సహాయం చేస్తుంది, ప్రజలకి సహకారం అందిస్తుంది అనే విషయానికి ఈరోజు మనకు నారాయణ గారు నిదర్శనం. నారాయణ గారు చేసేటటువంటి పనులు, పట్టుదల, కృషి, ఆయన ఎన్ని గంటలకు నిద్రపోతున్నారో తెలియదు, ఎన్ని గంటలకి మేలుకుంటున్నారో తెలియదు. ఎప్పుడు చూసినా కూడా ఒకే విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తోటి, ఎక్స్టర్నల్ అపీరెన్స్ తోటి కనిపించే నారాయణ గారు మాకందరికీ ఆదర్శం. అలాగే ఈ నెల్లూరు ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, మనం ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ఇవన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇక భవిష్యత్తులో మనం ఎటువంటి అరాచక శక్తులకు కానీ, ఎటువంటి అసాంఘిక శక్తులకు కానీ ఛాన్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ అంబేద్కర్ పార్క్ ఓపెనింగ్ తర్వాత ఈ అంబేద్కర్ పార్కుని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యానికి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్. గుడ్ మార్నింగ్. ఈ పార్కులన్నీ అభివృద్ధి చేసి, విద్యాభివృద్ధి చేసి ఈ పార్కులన్నీ డెవలప్ చేసిన నారాయణ సార్కి హృదయపూర్వకంగా మేమంతా ధన్యవాదాలు చెప్తున్నాం. నారాయణ సారు పార్కులు కట్టించారు, మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.